కాస్త మనసు పెడితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పీజీలు, పీహెచ్డీలు ఉండాల్సిన అవసరం లేదు. సృజనాత్మకత ఉంటే చాలని ఆయన నిరూపించారు. విభిన్నమైన ఆలోచనలే అద్భుతమైన ఆవిష్కరణలకు దారి తీస్తాయని చాటి చెప్పారు. చమురు ధరలు మండిపోతున్న వేళ సౌరశక్తితో నడిచే బైక్ను తయారు చేసి ఔరా అనిపించారు. రాత్రిపూట నడిపేలా తీర్చిదిద్దారు. పైసా ఖర్చు లేకుండా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా సాగిస్తున్నారు. ఇంతకీ ఆ హైబ్రిడ్ బైక్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఎండ తగలకుండా, వానకు తడవకుండా గొడుగు మాదిరి రక్షణ ఇచ్చేలా గమ్మత్తుగా ఉంది కదా ఈ వాహనం. పెట్రోల్ లేకుండానే ప్రయాణించవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజమే. ఉదయం సోలార్ పవర్ సాయంతో, రాత్రిపూట బ్యాటరీ సాయంతో నడిచే ఈ బైక్ను ఏ శాస్త్రవేత్తో తయారు చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఓ సాధారణ మెకానిక్. ఈయన పేరు షేక్ మస్తాన్ వలి. స్వస్థలం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల. వాహనాల మరమ్మతులు, వైండింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా సోలార్, బ్యాటరీ హైబ్రిడ్ బైక్ ను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. అసలు ఎందుకీ ఆలోచన వచ్చిందో తెలుసా? పెట్రోల్ ప్రతిరోజుకు 200 రూపాయలు ఆయిల్ కాలుతుందండి. మా పనికి బయటికి పోయి వస్తే అందువల్ల పెట్రోల్ మెయింటెనెన్స్కి భయపడి ఈ బండి తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. సోలార్ పెట్టాము. సోలార్ ద్వారా ఛార్జ్ అవుతుంది. పగలు మొత్తం ఎంత దూరం అయినా తిరగనియండి, ₹1 మెయింటెనెన్స్ ఉండదు. దీని మీద 3 క్వింటాలు బరువు వేసుకొని 3 కుర్రోళ్ళం కలిసి అక్కడికి వెళ్తాం. మోటార్ కాడికి వెళ్తాం. మోటార్ కాడికి వెళ్ళి మోటార్ పీక్కొని వస్తాం. పిక్కొచ్చి మళ్ళీ రిపేర్ చేసుకుని మోటార్ బండి మీద పెట్టుకొని తీసుకెళ్లి బిగిచ్చేసి వస్తాం. అర్థమైంది కదా ఆవిష్కరణ వెనుక ఆలోచన ఇదే. చమురు ధరల్ని భరించలేక పెట్రోల్ అవసరమే లేని ద్విచక్ర వాహనాన్ని రూపొందించి సత్తా చాటారు. సోలార్ బైక్ పగలు సూర్యకాంతితో నడుస్తుంది సరే, రాత్రిపూట ఎలా అనే ప్రశ్న ఎదురైంది మస్తాన్ వలీకి. అంతే, బైక్ లో బ్యాటరీని ఏర్పాటు చేశారు. 2 గంటలు ఛార్జ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా రూపొందించారు. ఈ బైక్ పై 4 వెళ్లేలా తయారు చేశారు. రాత్రిపూట పగలు ఛార్జింగ్ అయింది 70-80 కిలోమీటర్లు వస్తుందండి. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా అయిపోతే ఎక్కడైనా బీడీ కొట్లు కానీ పక్కన ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఎక్కడైనా తగిలితే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ ప్లగ్ పెట్టి కరెంటుతో ఛార్జ్ చేసుకొని ఒక 2 గంటల సేపు పెడితే మళ్ళీ ఒక 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. బూస్టర్ తెప్పించానండి. బూస్టర్ బిగిస్తున్నాను. ఇప్పుడు బూస్టర్ బిగిస్తే అది ఆటోమేటిక్గా ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. దాంట్లో ఎంత కరెంట్ ఉంది, ఎంత అయిపోయింది, ఎంత ఉంది అనేది చూపిస్తుంది దాంట్లో. ఈ తయారు చేయడానికి 1,30,000 దాకా అయిందండి మొత్తం కలిపి. వేరే వాళ్ళు బండి తెచ్చుకుంటే మీరు సోలార్ అరేంజ్ చేయగలుగుతామండి. అరేంజ్ చేస్తాం. మేము 30,000 తీసుకుంటామండి. దానికి ఖర్చే. చేసినందుకు ఏముండదండి. ఎందుకంటే మనం 4 చేస్తేనే తెలిసేది మన గురించి. నాకు చదువు రాకపోతే ఏమైంది, నా దగ్గర ఒక 20 మంది పని నేర్చుకుని షాపులు పెట్టుకున్నారుగా. చదువుకోకపోయినా తెలివితేటలు, పట్టుదలతో సరికొత్తగా ద్విచక్ర వాహనాన్ని తయారు చేసి అందరి దృష్టిని మస్తాన్ వలి ఆకర్షించారు.